బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు. నిజం మాట్లాడుకుంటే అసలు ఉండరు. నేను కూడా బట్టి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుండి 4-5 సార్లు చదివా. అసలు మా ఎస్సీ ఎస్టీ బీసీలు ఇక్కడ ఎంతమంది ఉన్నారని. పట్టుమని 10 మంది కూడా కనిపించలే. నిజం చెప్పాలంటే బడ్జెట్ అనేది ఒక పెద్ద మాస్టర్ ప్లాన్. ఎస్సీ ఎస్టీ బీసీ సమాజాన్ని ఎదగనివ్వకుండా అడ్డుకునే అతిపెద్ద మాస్టర్ ప్లాన్. చాలామందికి ఈ విషయం తెలియదు. బడ్జెట్ అనేది మనకి ఎంతసేపు గవర్నమెంట్ రిలీజ్ చేసిన లెక్కలల్లా గుణకారాలు భాగారాలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీల గుణకర భాగారాలు కూడా కలిపితేనే బడ్జెట్. కానీ ఆ గుణకార భాగారాలలో ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు. వాళ్ళను బడ్జెట్కు ఎలా దూరం పెడుతున్నారు, బడ్జెట్కు దూరం పెట్టడం వల్ల జరుగుతున్న నష్టం ఏంటి, ఆ కుట్ర ఏంటో ఈరోజు తెలుసుకుందాం. జేబీ అందరికీ. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారు. బడ్జెట్ గురించి సంబంధించి చాలా విషయాలు చర్చకు వస్తాయి. అధికార పక్షం ఒకలా, ప్రతిపక్షం ఒకలా. సో వారి మిత్రులు, విశ్లేషకులు అందరూ వారికి తోచిన విధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అందరూ మిస్ అయ్యే ఒక అతిపెద్ద టాపిక్ ఏంటి అంటే, అసలు ఈ దేశంలో 90% ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు బడ్జెట్లో నిజంగా న్యాయం జరుగుతుందా? అసలు ఈ చర్చ ఎప్పుడు రాదు. రాజకీయ పరంగా ఈ మధ్య మాట్లాడుతున్నాము, సాంస్కృతిక పరంగా మాట్లాడుతున్నాము, విద్యాపరంగా మాట్లాడుతున్నాము, ఉద్యోగపరంగా మాట్లాడుతున్నాము, అంతగా మాట్లాడుతున్నాం. కానీ అస్సలైన బడ్జెట్ అంశంలోనే ఎస్సీ ఎస్టీ బీసీల ప్రస్తావన రావట్లేదు. అందుకే ప్రభుత్వాలు కూడా చాలా ఈజీగా ఎస్సీ ఎస్టీ బీసీలను లైట్ తీసుకొని వాళ్ళకేదో తుమ్మిడి చారానో ఆటనో బారానో అంటాం కదా, అట్లా పడేసి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటారు. నిజానికి బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎలాంటి అన్యాయం జరుగుతుందో నేను మీకు ఈరోజు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. తెలంగాణలో రీసెంట్లీ బడ్జెట్ ఎంత అంటే మొత్తంగా 3,24,234 కోట్ల రూపాయల బడ్జెట్. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా భారీ బడ్జెట్. గత బడ్జెట్ సందర్భంలో బట్టి గారు ఒక మాట అన్నారు, బడ్జెట్ మేము పెంచి చూపించవచ్చు కానీ మేము ఎప్పుడు వాస్తవాల్ని మాత్రమే చూపిస్తామని అన్నారు. సరే, ఇది మరి వాస్తవమే అయి ఉంటే చాలా పెద్ద బడ్జెట్. కానీ ఈ బడ్జెట్లో 3,24,000 కోట్ల బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ బడ్జెట్ ఎంతో తెలుసా మీకు? నిజంగా ఎప్పుడైనా లెక్కలేసారా? చాలామందికి అసలు బడ్జెటే అర్థం కాదు. అందుకోసం నేను చెప్తున్నా, మొత్తం బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కలిపి 10%, 10 నుంచి 11% మాత్రమే వాళ్ళ 90% ఉన్న ప్రజలకు బడ్జెట్ కేటాయింపులేనాయి. మిగతా బడ్జెట్ అంతా అయితే డైరెక్ట్ లేకుంటే ఇండైరెక్ట్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాని వర్గాలకే పోతాయి. ఎవరు అంటే ఆధిపత్య కులాలు. దానిలో పెద్ద విషయం ఏం లేదు. మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు డైరెక్ట్గా కొన్ని కేటాయింపులు చేశారు. ఆ కేటాయింపులు ఎట్లా ఉన్నాయంటే, బీసీలకు 12,511 కోట్లు, ఎస్సీలకు 11,784 కోట్లు, ఎస్టీలకు 7,937 కోట్లు. అలాగే రిలీజియస్ మైనారిటీస్ అంటే మత మైనారిటీలు, క్రిస్టియన్లు, ముస్లింలు, ఇతర చిన్న మతాలకు సంబంధించి 3,769 కోట్లు బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. వాస్తవానికి మరి వీళ్ళకి బడ్జెట్ కేటాయింపులు ఎంత జరగాలి? ఎస్సీ జనాభా అనేది 17% ఉన్నది. 17% బడ్జెట్ కేటాయింపులు జరిగినాయంటే ఈ ప్రస్తుతానికి వాళ్ళకు కేటాయించిన ఈ 11,784 కోట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం బడ్జెట్లో 3.6%. అంటే ప్రతి 100 రూపాయల్లో 17 పైసలు ఎస్సీలకు రావాలి. కానీ 3.6 పైసలే, 3.5 పైసలు మాత్రమే వాళ్ళకి వచ్చాయి. అలాగే ఎస్టీ జనాభా 10% ఉంటే వారికి 2.4% మాత్రమే బడ్జెట్లో కేటాయింపు జరిగింది. ఇక బీసీల విషయం అయితే అత్యంత దారుణం. అసలు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అంటాం కదా, అన్నిట్లలో బ్యాక్వర్డే. రాజకీయంగా బ్యాక్వర్డే, ఉద్యోగపరంగా బ్యాక్వర్డే, చదువు పరంగా బ్యాక్వర్డే. బడ్జెట్లో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీలకు మించి కూడా బీసీలకు అన్యాయం జరిగింది, జరుగుతానే ఉన్నది. ఈ బడ్జెట్లో కూడా అలాగే జరిగింది. వాస్తవానికి మన రాష్ట్రంలో బీసీ జనాభా 50% పైగా. కానీ బీసీల కేటాయింపులు ఎంత తెలుసా? కేవలం 3.8%. గత బడ్జెట్లో బీసీలకు 4% కేటాయింపులు అయితే ఈసారి ఆ చిన్న తోక కూడా కత్తిరించి దాన్ని మరింతకు కిందికి దించారు బడ్జెట్ను. ఇక్కడ మీకు పారాగ్రాఫ్లో ఇవి కనిపిస్తున్నాయి. దాదాపుగా బీసీ ఎస్సీలకు అటు ఇటుగా సమానమైన బడ్జెట్ కేటాయింపులు జరిగాయి.
అట్లా అని ఎస్సీ లేదా లాభపడ్డారని కాదు, ఎస్సీలకు కూడా వాళ్ళ జనాభా కంటే చాలా తక్కువ, అంటే బీసీలకు అంతకు మించిన దారుణంగా తక్కువ కేటాయించారు. ఈ బార్ గ్రాఫ్లో మనము చూడొచ్చు ఎవరి కేటాయింపులు ఎలా ఉన్నాయని. ఇక ఈ బార్ గ్రాఫ్లో మనకు కనిపిస్తుంది వాళ్ళ ఒరిజినల్ పాపులేషన్ అనేది మొత్తము ఈ బార్ గ్రాఫ్ అయితే ఆ పైన ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ చిన్న బిట్టును చూసారు, ఇది వాళ్ళకి కేటాయించిన బడ్జెట్ అన్నమాట. అంటే గవర్నమెంట్ ఈ మొత్తం జనాభా నుంచి ఈ మొత్తంలో ఇంత పెద్ద మొత్తంలో లబ్ధి పొందుతుంది, లబ్ధి పొంది వాళ్ళకు తిరిగి ఆ జనాభాకి ఇచ్చేది జస్ట్ ఈ పైన ఆరెంజ్ కలర్లో ఉన్న ఆ పర్సంటేజ్ మాత్రమే ఇస్తారు. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ 90% జనాభా ఉన్న వీరి మొత్తం బడ్జెట్ ఎంత అంటే 36,000 కోట్లు. 10% కొద్దిగా ఎక్కువ 11% మేరకు వీళ్ళకు బడ్జెట్ని కేటాయించారు. పోనీ ఈ 36,000 కోట్ల రూపాయలైనా డైరెక్ట్గా వీళ్ళకైనా ఖర్చు చేస్తారంటే అలా అస్సలు జరగదు. ప్రభుత్వానికి సంబంధించిన పేపర్ వర్క్ కావచ్చు, ఇతర వ్యవహారాలు, దీంట్లో దాదాపుగా ఒక 10,000 కోట్లు అడ్మినిస్ట్రేషన్ ఖర్చులకే వెళ్తాయి. అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు అంటే ప్రభుత్వంలో ఉన్న పేపర్ ఖర్చులు, ఇతర ఆ శాఖలకు కేటాయించినప్పుడు ఈ శాఖలకు కేటాయించినప్పుడు అయ్యే ఖర్చు, ఉద్యోగుల జీతాలు, ఆయా కార్పొరేషన్లు శాఖలు ఏవో డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్లకు అయ్యే ఖర్చులు ఇవన్నీ దీంట్లోనే అన్నమాట. అంటే డైరెక్ట్గా ప్రజలకు ఇచ్చేది కాదు. ఇప్పుడు ఎస్సీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎస్సీ డిపార్ట్మెంట్కి కూడా ఖర్చులు దీంట్లోనే ఉంటాయి. దాంట్లో ఉండే ఉద్యోగులకు పెన్షన్లు, ఖర్చులు, అక్కడ నిర్మించే భవనాలు, అక్కడ కల్పించే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రతిదీ దీంట్లోనే ఉంటుంది అన్నమాట. అట్లా ఒక 10,000 కోట్ల వరకు ఎగురుద్ది. దాని తర్వాత మరింత ఇంకొక అటు ఇటుగా 7 నుంచి 8,000 కోట్లు, 10,000 కోట్ల వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే మొత్తం మిగిలింది 25,000 కోట్లు అయితే 25,000 కోట్లు నిజంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రయోజనకరంగా వస్తాయా? ఎక్కడైనా బ్యాంకుకి వెళ్తారు, ఎస్సీ కార్పొరేషన్ కింద లోన్ తీసుకోవడానికి వెళ్తారు, వచ్చేది 1,00,000 రూపాయలు అయితే అక్కడ తీసుకునే లంచం ఎంత? కరప్షన్ అనేది ఇక్కడ మనకు సర్వసాధారణం, చాలా సర్వసాధారణం. బ్యాంకుల్లో లంచాలు, గవర్నమెంట్ ఆఫీసులో లంచాలు, అంటే మండల ఆఫీసులో, జిల్లా ఆఫీసులో, ఇంకా కార్పొరేషన్ ఆఫీసులో, ఎమ్మెల్యే దగ్గర, వార్డు మెంబర్ స్థాయి నుంచి అసలు లంచం లేనిది ఎక్కడ ఉండదు. ఇట్లా లంచాల బొంగ తరుగు చివరికి మిగిలేది 17 నుంచి 18,000 కోట్లు. ఆ 17 నుంచి 18,000 కోట్లు అంటే మొత్తం బడ్జెట్లో అది ఎంత పర్సంటేజ్ అయింది? ఒక 5%, అంతకంటే కూడా తక్కువ బడ్జెట్ అయింది. అంటే 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మొత్తం బడ్జెట్లో కేటాయింపులు వాస్తవంలో ఎన్ని అంటే 5% కంటే తక్కువ. ఇది వాస్తవం. చెప్తారు కదా బడ్జెట్ ప్రసంగం చదివేటప్పుడు, మేము బీసీ వెల్ఫేర్కు ఇన్ని వేల కోట్లు కేటాయించాం, ఎస్సీ వెల్ఫేర్కి ఇన్ని వేల కోట్లు. అరే నాయన, మీరు ఇంత బడ్జెట్ పెడితే వాళ్ళకి చివరికి మిగిలేది ఇది ఎంత? ఇది చెప్పరు. ఇవి లెక్కలేసి చెప్పరు. వాళ్ళు చెప్పిన నంబర్ను మాత్రం 500 కోట్లు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటారు. కానీ దాంట్లో అసలు ఇచ్చేదే మీరు ఓ తెల్ల వెంట్రుక, దాంట్లో కత్తిరించి కొన వెంట్రుక చివరికి మిగులుతుంది. అదే ఇక్కడ జరుగుతుంది. మొత్తం 3,24,000 కోట్లల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చివరిగా మిగిలేది 15,000 కోట్ల మిత్రులారా. ఇది వాస్తవం. ఇది మొత్తం బడ్జెట్లో చిన్న భాగం మాత్రమే. మిగతా 90% పైగా బడ్జెట్ అక్షరాల ఆధిపత్య కులాల చేతుల్లోకే వెళ్తుంది. బహుశా ఇది చాలా మందికి నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. ప్రభుత్వం ఖర్చు చేస్తుంది కదా, ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా అని మీరు అనుకుంటారు. కానీ ఇది ప్రభుత్వం చేతిలో ఉండదు. మీకు ఒక చిన్న వాస్తవం చెప్పాలి. అసలు ఎస్సీ ఎస్టీ బీసీల కంటే కూడా ఒక శాఖ, ఒక డిపార్ట్మెంట్ అంటాం కదా ప్రభుత్వంలో, ఒక డిపార్ట్మెంట్ కేటాయింపులు కూడా ఎక్కువ ఉండొచ్చు. అట్లా ఉన్నాయి. స్వయాన బట్టి విక్రమార్క గారి చేతిలో ఉన్న ఫైనాన్స్ మినిస్ట్రీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించిన దానికంటే డబుల్ మనీ ఉంది. మనము తాజాగా బడ్జెట్లో అలొకేషన్స్ చూసుకుంటే ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర 60,438,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇరిగేషన్లో 22,615 కోట్ల రూపాయలు, అంటే నీటిపారుదల శాఖ. విద్యుత్ శాఖకు 21,285 కోట్లు కేటాయించారు. అంటే మీకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇరిగేషన్కు దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీల కేటాయింపు ఎంత ఉన్నదో ఆ దగ్గరగా ఉంది.
ఎనర్జీకి కూడా దానికి దగ్గరగానే ఉంది. ఇక ఫైనాన్స్ మినిస్ట్రీకి అయితే దానికంటే కూడా డబుల్ ఉంది. ఒక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఇంత మొత్తం ఉంది. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ కంటే ఎక్కువ డబ్బు ఒక్క డిపార్ట్మెంట్ మాత్రమే తీసుకుంది. అసలు డబ్బు ఎక్కడుందో మనకి ఇది చూపిస్తుంది. సో మనము ఈ చార్ట్ కనుక చూసినట్టయితే ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకు మిగతా వర్గాలకు పోతున్న డబ్బు అన్నమాట. ఈ చిన్నగా 3 కనిపిస్తున్నాయి కదా, ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకు. యాక్చువల్లీ ఇది వెళ్తున్న డబ్బు కాదు, ఇది కేటాయించిన డబ్బు మాత్రమే. దానిలో ఇంకా తగ్గొచ్చు. ఇది ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా అవ్వకపోవచ్చు, బడ్జెట్లో వాళ్ళ పేర్లు రాకపోవచ్చు ఆ కులాల పేర్లు, కానీ ఇండైరెక్ట్గా ఆ కులాలకే వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది అంటే వెల్ఫేర్ పాలిటిక్స్ వర్సెస్ ఎకనామిక్ పవర్. ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుంది, కొన్ని వెల్త్ క్రియేషన్ స్కీమ్స్ ఉంటాయి. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటి అంటే బియ్యం ఇవ్వడము, స్కాలర్షిప్ ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడం, ఈ వెల్ఫేర్ స్కీమ్. వెల్త్ క్రియేషన్ స్కీమ్స్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది, గవర్నమెంట్లో రోడ్లు పోతుంది, ప్రాజెక్టులు కడుతుంది, లేకుంటే పేదలకి ఇల్లు కట్టడానికి బల్క్న కొన్ని వేల ఇళ్ళు కట్టి అవి ఇవన్నిటిని కాంట్రాక్ట్లకు ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇది వెల్త్ క్రియేషన్ స్కీమ్ అని బయటకు చెప్పకపోయినా ఇది వెల్త్ క్రియేషన్ పనులు అన్నమాట. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీలను ఒక డిపెండెన్సీ మోడల్ కింద వాళ్ళని ఉంచుతుంది. అంటే ప్రభుత్వం ఇచ్చే చేయూత సహాయం లేదంటే వాళ్ళు ఇచ్చే బిచ్చం అనొచ్చు, ఆ బిచ్చానికి వాళ్ళు ఎప్పుడు ఇలా చేతులు పట్టుకొని ఎదురు చూసేలాగా ఎస్సీ ఎస్టీ బీసీలను ఉంచుతుంది. మిగతా కులాలకి ఏంటి అంటే ఆ అవసరం ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళు ఈ కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ బేస్లలో పూర్తిగా వాళ్ళే ఉంటారు. బిజినెస్లు, కాంట్రాక్టు, క్యాపిటల్ ఇవి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వరు. ఇది వాళ్ళ దగ్గర ఉంటుంది. రియల్ పవర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇరిగేషన్, రోడ్, ఎనర్జీ, ఇండస్ట్రీస్ ఇట్లాంటివన్నీ మీకు దాదాపుగా తెలుసు. తాజాగా కొద్ది రోజుల క్రితము అత్యంత ధనవంతుల లిస్టు జారీ అయింది. దాంట్లో మీరు పట్టి చూడండి 2-3 కులాలు మాత్రమే ఉంటాయి. ఆ 2-3 కులాలు ఆధిపత్య కులాలు. ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక బీసీ కానీ మీకు అక్కడ కనిపించరు. ఎందుకు అంటే కారణం ఇదన్నమాట. అంటే డైరెక్ట్ వాళ్ళకి డబ్బులు ఏం ప్రైవేటు వ్యక్తుల నుంచి, మనుషుల నుంచి పుట్టో, ఆకాశం నుంచి ఊడిపో. ప్రభుత్వం చేసే పనులు, కార్యకలాపాలు కూడా వాళ్ళకు వాళ్ళ ఆదాయ మార్గానికి దన్నుగా నిలుస్తూ ఉంటాయి. సో డామినెంట్ క్యాస్టుల చేతుల్లోనే ఎనర్జీ, ఇండస్ట్రీస్, ఇరిగేషన్, రోడ్స్ లాంటివి ఉన్నాయి. ఒకరిద్దరు నిన్న మధ్య ఎస్సీ ఎస్టీ బీసీలు వచ్చిన వాళ్ళ పర్సంటేజ్ 1-2% మాత్రమే. వాళ్ళకు కూడా సరైన కాంట్రాక్ట్స్ దొరకక ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకసారి 1-2 కాంట్రాక్టులు అవి దొరుకుతూ ఉంటాయి. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు వెల్ఫేర్ ఇస్తుంది, మిగతా వారికి వెల్త్ ఇస్తుంది. ఇదే అసలైన రాజకీయ వ్యూహం అన్నమాట. ఇది మనకు బడ్జెట్లో చాలామంది అసలు ఈ బడ్జెట్కి రాజకీయాలతో ఏం సంబంధం అనుకుంటారు, కానీ అసలు రాజకీయం అంతా ఈ బడ్జెట్ గురించే. ఈ బడ్జెట్ కోసమే ఈ రాజకీయం. ఎలక్షన్లలో ఫైట్ చేసేది, గవర్నమెంట్ని ఫామ్ చేసేది ఈ బడ్జెట్ని కంట్రోల్ చేయడానికి. అంటే లక్షల కోట్లు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి 3 లక్షల కోట్లు ఎక్కడి నుండి వస్తాయి? ముఖ్యమంత్రి అయితే కదా. ఇది కాకుండా భూముల అమ్మకాలని, రాష్ట్రం మొత్తం మీద ఆయనకు పట్టుంటుంది. రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ, ప్రభుత్వ ఆస్తులన్నీ ఇండైరెక్ట్గా సీఎం చేతిలో ఉండే ఆస్తులే, సీఎం ఆస్తులే. అంటే ఆయన పదవీ కాలం ముగిసేంత వరకు. సో ఇది బహుజనులైన మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అర్థం చేసుకోవాలి. బడ్జెట్లో బహుజనులకు జీవించడానికి ఇస్తారు తప్పితే మనం ఎదగడానికి ఇవ్వరు, మనల్ని ఎదగనివ్వరు. ఏ బడ్జెట్ అయినా దాదాపుగా ఇంతే ఉంటుంది. తెలంగాణ బడ్జెట్ ఒకటనే కాదు, రేపు ప్రవేశపెట్టబోయే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అయినా, ఇంతకుముందు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అయినా, ఏ రాష్ట్రంలో బడ్జెట్ అయినా, మన ఇండియాలో బడ్జెట్ పేరుతో జరుగుతున్న మోసం ఇది. బడ్జెట్లో జరుగుతున్న మోసం ఇది. చాలామంది ఏంటి అంటే ఈ ఫైనాన్స్ గురించి తెలియకపోవడం, బడ్జెట్ గురించి తెలియకపోవడం వల్ల దీని గురించి ఎప్పుడు పెద్ద చర్చకు రాదు. మాకు భవనం కట్టియలేదు, లేకుంటే మా కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేదు, లేకుంటే మాకు ఒక పదవి ఇవ్వలేదు, దాదాపు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ అస్సలు గొడవ ఇక్కడ జరగాలి. ఇక్కడ నుంచి, ఈ బడ్జెట్ నుంచి ఎప్పుడైతే మనం చర్చించడం స్టార్ట్ చేస్తామో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం ముందడుగు వేస్తుంది. నిజానికి రాజకీయాలు అర్థం కావాలంటే కూడా ఈ బడ్జెట్ని అర్థం చేసుకోవాలి. జై భీమ్.